హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే కళ్ళల్లో ఉప్పొంగుతున్న కన్నీళ్లు సముద్రంలో ఎగిసే అలల్ని తలపిస్తున్నాయి. సూర్యాస్తమయాన ఆకాశంలో కమ్ముకొని వస్తున్న చీకటి తన ఆశలను కూడా చీకటిమయం చేసేసింది. నిరాశతో బరువెక్కిన గుండెతో కనుచూపు మేరలో కనుమరుగవుతున్న బస్సును కన్నార్పకుండా చూస్తూ నించుంది స్వాతి. వెళ్ళిపోతున్న బస్ కన్నా వేగంగా తన మనసులో ఆలోచనలు పరిగెడుతున్నాయి. పల్లెటూరుకి చెందిన స్వాతి పై చదువుల కోసం సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. ఉన్న ఊరికి దూరంగా ఒంటరిగా సిటీలో ఉంటూ చదువుకోవడం కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. కానీ ఆ చిన్న పల్లెటూరులో పెద్ద చదువులు చదివే అవకాశం లేదు. పైగా స్వాతి చదువు సామర్థ్యంతో సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించింది. కాబట్టి మరో దారి లేక కుటుంబ సభ్యులు ఒప్పుకోక తప్పలేదు. పైగా అదే సిటీలో హాస్టల్కి కాస్త దూరంలో దగ్గర బంధువులు ఉండటంతో వారి సహకారం కూడా ఉంటుందని భావించి కుటుంబ సభ్యులు ఎవరూ అడ్డు చెప్పలేదు. స్వాతి ఊరు నుంచి వచ్చి సిటీలోని హాస్టల్లో చేరి 2 ఏళ్లు గడిచాయి. పల్లెటూరు నుంచి వచ్చిన తనకి సిటీ వాతావరణం మొదట కాస్త కొత్తగా అనిపించినా తర్వాత వాటికి అలవాటు పడింది. కానీ తన మనస్తత్వంలో కానీ అలవాట్లలో కానీ ప్రవర్తన శైలిలో ఎటువంటి మార్పు లేదు. అందమైన ముఖవచ్చస్సు, ఆకర్షణీయమైన కళ్ళు, ముచ్చట గొలిపే చిరునవ్వుతో చక్కగా ఉంటుంది. సున్నిత మనస్తత్వం, తోటివారితో ఇట్టే కలిసిపోయే నడవడిక. తనతో పాటు హాస్టల్లో ఉండే తన స్నేహితురాళ్లతో సరదాగా కలిసుండేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం స్వాతి తన స్నేహితురాలతో కలిసి సరదాగా బయటికి వెళ్ళింది. కాసేపటికి హాస్టల్కి తిరిగి వచ్చి తన రూమ్కి వెళ్ళగా తన పుస్తకం మీద ఒక లెటర్ కనిపించింది. అది తన రూమ్లో ఎలా వచ్చిందో, ఎవరు పెట్టి వెళ్ళారో అర్థం కాలేదు. అందులో ఏముందో అని తెరిచి చదవడం ప్రారంభించింది. అందులో, హలో అండి, నా పేరు విక్రమ్. నేను మీరు ఉంటున్న హాస్టల్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లో ఉంటున్నాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఆ ఉద్యోగం పని మీదే 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఫ్లాట్లో ఉంటున్నాను. వారం క్రితం ఒకరోజు నేను మీ గది బయట బాల్కాన్లో మిమ్మల్ని చూశాను. ఆ రోజు సాయంత్రం వేళ ఎర్ర చీరలో మీరు బాల్కాన్లో కూర్చొని చదువుతూ కనిపించారు. దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్న నాకు మీ మొహం సరిగా కనిపించకపోయినా ఆ ఎర్ర చీరలో మీరు పున్నం వెన్నెల్లా ఉన్నారు. సంధ్యవేళ వీచే ఆ చల్లని గాలికి మీ కురులు అలల్లాగా గాల్లో ఎగురుతూ ఉంటే మీరొక దేవకన్యలా కనిపించారు. అస్తమించే సూర్యుని కాంతిలో మెరిసే ఎర్రని ముద్ద మందారంలా కనిపించారు. ఆ సమయంలో నా కంటికి మీరు తప్ప ఇంకెవరు కనిపించలేదు. అలా మీ అందానికి ఆ ఎర్ర చీర కారణమా, లేక మీ వల్ల ఆ చీరకి అందమా తెలియక మీకు ముగ్ధున్నై చూస్తూ నించున్నాను. అంతలోనే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిమ్మల్ని చూడ్డానికి రోజు ప్రయత్నించాను, కానీ దూరం నుంచి చూశాను కాబట్టి మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయాను. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయింది. రేపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు ఒకే ఒక్కసారి మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలని, మిమ్మల్ని కలవాలని నా ఆశ. క్షమించండి, ఇందులో నాకే ఉద్దేశము లేదు. మిమ్మల్ని ఒక దేవతలా భావిస్తున్నాను. వెళ్లే ముందు ఒక్కసారి మిమ్మల్ని చూసే భాగ్యం కలిగించమని కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను కాబట్టి నేను వచ్చి మిమ్మల్ని కలవలేను. మిమ్మల్ని నేను చూడకపోయినా మీరుండే గది నేను చూశాను. అలా ఈ ఉత్తరాన్ని మీ గదికి చేరవేశాను. రేపు నేను బయలుదేరుతున్నాను. వెళ్లే ముందు ఆ ఎర్ర చీరలో మిమ్మల్ని చూడాలని ఉంది. నా విన్నపం తప్పుగా అనిపిస్తే మన్నించండి. ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను. మళ్ళీ మీకు కనిపించను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. రేపు సాయంత్రం 6ంటికి నా ప్రయాణం. ఎర్ర చీరలో వచ్చే మీకోసం నేను బీచ్లో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. విక్రమ్. ఆ ఉత్తరం చదివిన స్వాతి ముందు ఆశ్చర్యపోయింది. ఒక వ్యక్తి తన్నింతలా ఆరాధిస్తున్నాడా? తన్ని చూడ్డానికి ఎంతలా తాపత్రయపడుతున్నాడు? అందుకు ఆ ఉత్తరంలోని అక్షరాలే సాక్ష్యం. ఒక్కసారి తనని దగ్గర నుంచి చూడాలని
ఇంతలా ఆరాటపడుతున్న మనిషిని తను కూడా చూడాలనుకుంది. మరుసటి రోజు ఉదయం స్వాతిని కలవటానికి ఊరు నుంచి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. అలాగే అక్కడే ఉన్న వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. తనతో పాటు స్వాతిని కూడా అక్కడికి రమ్మన్నాడు. ఎలాగో సాయంత్రంలోగా తిరిగి వచ్చేద్దామని చెప్పేసరికి స్వాతి కూడా బంధువుల ఇంటికి బయలుదేరింది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వాతి మాటల్లో పడి సమయం గమనించలేదు. ఒక్కసారిగా విక్రమ్ గుర్తుకు వచ్చేసరికి గడియారం చూసింది. సమయం 5 దాటింది. అంతే, తనకి ఓ ముఖ్యమైన పని ఉందని వాళ్ళ అన్నయ్యకి చెప్పి అక్కడి నుంచి హడావిడిగా హాస్టల్కి బయలుదేరింది. కంగారు పడుతూ హాస్టల్లో తన రూమ్కి చేరుకుని తన సూట్ కేసులన్నీ వెతికింది. ఆ ఎర్ర చీర కనిపించలేదు. రూమ్ అంతా వెతికి చూసింది. ఎక్కడా కనిపించలేదు. అంతలో ఒక అమ్మాయి స్వాతి రూమ్కి వచ్చి, స్వాతి, ఇందాక నీ ఫ్రెండ్ నీ కోసం వచ్చింది. తను ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తుందట. నీ ఎర్ర చీర కావాలని వచ్చింది. నువ్వు మీ అన్నయ్యతో కలిసి బయటికి వెళ్ళావని చెప్పాను. దాంతో తనే ఆ చీర వెతికి తీసుకుని వెళ్ళిపోయింది. నువ్వు వచ్చాక నీతో చెప్పమంది. అది విన్న స్వాతి నిరాశతో, ఇప్పుడెలా? ఆ చీరలో వెళ్తే తప్ప విక్రమ్ తన్ని గుర్తుపట్టలేడు. సమయం 6 కావస్తుంది. ఈ పాటికి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇక లేట్ అయితే విక్రమ్ వెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే విక్రమ్ వెళ్ళిపోయే ముందు ఒక్కసారి తన్ని చూడాలని హడావిడిగా బీచ్కి బయలుదేరింది. అక్కడికి చేరగా తన ఫ్రెండ్ ఎర్ర చీరలో బీచ్లో కనిపించింది. దూరంగా ఎవరినో కోపంగా చూస్తూ తిడుతూ ఉంది. స్వాతి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి, నువ్వేంటి ఇక్కడ? ఏం జరిగింది? ఎవరిని కోపడుతున్నావు అని అడిగింది. నేను ఇంతకు ముందే నీ చీర కట్టుకుని ఫ్రెండ్స్తో అలా బయటికి వచ్చాను. అంతలో ఎవరో ఈడియటు, నేను విక్రమ్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఉత్తరం ఎర్రచీర వచ్చినందుకు థ్యాంక్స్ అంటే ఏదో వాకుతున్నాడు. నా కోపం వచ్చి, ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్తావా లేక పోలీసులను పిలవనా అని 4 తిట్టి పంపించేశాను. అది విన్న స్వాతి, ఎక్కడా? ఇప్పుడెక్కడతను అని అడిగింది. అదిగో ఇప్పుడు అలా రోడ్డు దాటి ఆ బస్సు ఎక్కుతున్నాడు అంటూ చూపించింది. స్వాతి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బస్ వైపు చూసింది. తను వెళ్లేలోపే ఆ బస్సు వెళ్ళిపోతుంది. దాన్ని చూస్తూ నించుంది. తన్ని పిలవాలన్నా ఆ గొంతు విక్రమ్ వరకు చేరనంత దూరంలో ఉంది బస్సు. దాని వెంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపాలన్న అవకాశం లేదు. ఏం చేయలేని పరిస్థితి. ఆ బస్సు దూరమయ్యే కొద్దీ ఏదో దూరం అవుతున్న భావన, దేన్నో కోల్పోతున్న భావన. ఎంతో ఆశతో తన్ని చూడ్డానికి వచ్చిన విక్రమ్కి నిరాశ మిగిలింది. తన్ని కలవాలని వచ్చిన స్వాతికి మనసు కన్నీటి పర్యాంతమైంది. బరువెక్కిన గుండెతో కంటికి కనుమరుగవుతున్న ఆ బస్సు మరింత దూరంగా వెళ్ళిపోతుంది. విక్రమ్ కూడా కళ్ళపై పరుచుకున్న కన్నీటి తెరల్లోంచి బస్ కూడా మసకబారి కనిపిస్తుంది. స్వాతిని కలవటానికి వచ్చిన విక్రమ్కి నిరాశ మిగిలింది. విక్రమ్ను వెతుకుతూ వచ్చిన స్వాతికి మనసు కన్నీటి పర్యాంతమైంది. నిరాశతో వెనుదిరిగింది. స్వాతి అలా కంగారుగా విక్రమ్ వెనుక పరిగెత్తడం చూసిన తన స్నేహితురాలు ప్రియ ఆశ్చర్యపోయి స్వాతిని, ఏమైంది స్వాతి, ఎందుకలా పరిగెత్తావు? ఎవరతను? అతను నీకు తెలుసా అని అడిగింది. దానికి స్వాతి ఏం సమాధానం చెప్పకుండా శిలలా నిల్చుంది. అప్పుడు ప్రియా, నిన్నే స్వాతి, ఎందుకలా కంగారు పడుతూ వచ్చావు? అతని గురించి ఎందుకు అడుగుతున్నావు? అలా పరిగెత్తావేంటి అని అడిగింది. పరధ్యానంలో ఉన్న స్వాతి తన ఆలోచనల నుంచి తేరుకొని మొహంలో నిరాశ కనపడకుండా చిరునవ్వు నటిస్తూ, ఏం లేదు ప్రియా, ఊరికే అడిగాను అంటూ, పద చీకటి పడుతుంది వెళ్దాం అంటూ ఇద్దరు బీచ్ నుంచి బయలుదేరారు. 2 సంవత్సరాల తర్వాత స్వాతి తన చదువు పూర్తి చేసి సిటీలో ఉంటూ ఉద్యోగం చేస్తూ సెలవు రోజుల్లో తన ఊరికి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ నాన్న నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో, స్వాతి, ఆ అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారు. అదే గత వారం మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారు కదా, వాళ్ళకి నువ్వు నచ్చావట. అబ్బాయికి ఏదో ఇంపార్టెంట్ పని ఉండి రాలేకపోయాడు. కానీ తన్ని ఫోటో చూశాడట.
నీకు కూడా అబ్బాయి ఫోటో పంపించాను. దానికి ఇప్పటిదాకా నువ్వేం సమాధానం చెప్పలేదు. మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. అందుకే ఒకసారి మీ ఇద్దరు కలిసి మాట్లాడితే మంచిదని వాళ్ళు అంటున్నారు. నువ్వొక మాట చెప్తే నేను వాళ్ళ కబురు చేస్తాను. నీకిష్టమైతే ఆ అబ్బాయికి కూడా నిన్ను కలవటానికి అభ్యంతరం లేదట అన్నాడు. దానికి స్వాతి, అదేం లేదు నాన్నా, మీకు నచ్చాడు కదా, అంటే చాలా మంచి సంబంధమే అయి ఉంటుంది అని చెప్పింది. అందుకు వాళ్ళ నాన్న, సరే మరి ఆ అబ్బాయిని కలవటానికి నీకే అభ్యంతరం లేదు కదా, వాళ్ళకి ఓకే చెప్పేనా? కొన్ని క్షణాలు స్వాతి నిశ్శబ్దం వహించి, సరే మీ ఇష్టం నానా అని ఫోన్ పెట్టేసింది. 2 సంవత్సరాలు గడిచిన స్వాతి విక్రమ్ని మర్చిపోలేకపోయింది. తన ఉత్తరం తన జ్ఞాపకాలతో రోజులు గడుస్తున్నాయి. మనసులో ఇంకా విక్రమ్ ఉన్నా తనని కలవలేక మర్చిపోలేక, తల్లిదండ్రుల మాట కాదనలేక ఇష్టం లేని పెళ్లికి అంగీకరించింది. మరి కాసేపటి తర్వాత స్వాతికి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్. లిఫ్ట్ చేయగాని, స్వాతి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేశాను, ఆ అబ్బాయికి కూడా ఓకే అంటాం, కాకపోతే రేపు కలవటానికి తనకి వీల్లేదట, ఎల్లుండి కలుస్తానని చెప్పాడు, తనే సిటీకి వచ్చి నిన్ను కలుస్తా అన్నాడు అని చెప్పారు. అందుకు స్వాతి, సరే నాన్న, ఎల్లుండైతే నాకు కూడా ఓకే అని చెప్పేసింది. మరుసటి రోజు ఉదయం స్వాతికి తన స్నేహితురాల దగ్గర నుంచి ఫోన్. హలో స్వాతి, ఎక్కడున్నావు? ఈరోజు మన ప్రియ పెళ్ళి. స్వాతి స్నేహితురాలు, వస్తున్నావుగా, తప్పకుండా రావాలని అది మనకి మరీ మరీ చెప్పింది. త్వరగా రెడీ వచ్చేయి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. రెడీ అవుతున్నాం, కాసేపట్లో బయలుదేరుతాం అని స్వాతి రెడీ అవ్వటంలో నిమగ్నమైపోయింది. స్వాతి వాళ్ళ నాన్న మాటని కాదనలేక ఆ అబ్బాయిని కలవటానికి ఒప్పుకుంది. ఆ అబ్బాయి కుటుంబానికి అమ్మాయి, అమ్మాయి కుటుంబానికి అబ్బాయి నచ్చటంతో ఇక వీళ్ళిద్దరు కలిసి ఒకరికొకరు నచ్చితే ఇక పెళ్లి ఏర్పాట్లు చేద్దామని 2 కుటుంబాల వాళ్ళు నిశ్చయించుకున్నారు. మరుసటి రోజు స్వాతి తన స్నేహితురాలు ప్రియా పెళ్లికి వెళ్ళటానికి రెడీ అయి బయలుదేరుతుంది. దారిలో ప్రియ కోసం గిఫ్ట్ కొనడానికి వెళ్ళింది. షాప్కి వెళ్ళాక స్వాతి అక్కడ ప్రియ కోసం ఒక మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసింది. ప్యాక్ చేయిస్తూ ఉండగా అక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు. స్వాతి తీసుకున్న గిఫ్ట్ చూసి ఆ షాప్ అతన్ని అడిగాడు, ఇది నేను తీసుకున్నది, ప్యాక్ చేయమని చెప్పి వెళ్ళాను అన్నాడు. అప్పుడు స్వాతి, హలో, ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇది నాది, మీరు తీసుకున్నది ఇలాంటిదే మరొకటి అయి ఉంటుంది అని చెప్పింది. అప్పుడు అతను, లేదు, ఇలాంటిది ఈ షాప్లో ఇదొక్కటే మిగిలి ఉందని చెప్పారు, సో ఇది నేను తీసుకున్నదే, మీరు మరొకటి చూసుకోండి అన్నాడు. అయ్యుండొచ్చు, కానీ ఇది నాకు బాగా నచ్చింది, ఇప్పుడు ఇది నేను ప్యాక్ చేయిస్తున్నాం, ఇది నాది, కావాలంటే మీరే వేరే ఏదైనా తీసుకోండి అంది స్వాతి తన దగ్గర నుంచి ఆ గిఫ్ట్ తీసుకుంటూ. అంతలో తన చేతిలో నుంచి ఆ గిఫ్ట్ జారి కింద పడి పగిలిపోయింది. ఆ శబ్దం విన్న షాపు యజమాని వచ్చి విషయం తెలుసుకున్నాడు. అప్పుడు అతను స్వాతితో, సారీ మేడం, ఈసారి ఇందాకేం మా షాప్కి వచ్చి ఈ గిఫ్ట్ సెలెక్ట్ చేసి ప్యాక్ చేయమని చెప్పి వెళ్ళారు. ఆ విషయం మా సేల్స్ మ్యాన్కి తెలియక మీకోసం ప్యాక్ చేయబోయాడు. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్, ఇది అతనే ముందు తీసుకున్నాడు అన్నాడు. ఆ మాట విన్న స్వాతి తప్పు తనదే అని తెలిసి ఆ అబ్బాయికి సారీ చెప్పింది. అతను ఆ పగిలిన గిఫ్ట్ వంక చూస్తూ, నేను ముందే చెప్పాను, విన్నారు కాదు, ఇప్పుడు మీరు సారీ చెప్పినంత మాత్రాన అది మళ్ళీ మామూలుగా అవ్వదుగా, నేనెంతో ఆశపడి తీసుకున్నాం, ఇప్పుడు ఇది ఎవరికి కాకుండా పోయింది అన్నాడు కాస్త నిరాశగా. గిఫ్ట్ పగిలిపోతుందన్న బాధలో, కావాలంటే ఇది నా వల్ల అయింది కాబట్టి నేనే దీనికి డబ్బులు కడతానులేండి, చిన్ని విషయానికి గొడవెందుకు, నేను గొడవ చేస్తున్నానా, నా గిఫ్ట్ పగలగొట్టేసిందే మీరు, చచ్చినట్లు నేను మరొకటి కొనుక్కోవాలిక, అయినా డబ్బు కోసం కాదు, అది మీరేమి ఇవ్వనక్కర్లేదు అంటూ తనే పర్స్ తీసి డబ్బులు షాప్ అతనికి ఇచ్చేశాడు. అందుకు స్వాతి, మీరు మరీ కోపిష్లా ఉన్నారేం, నేను కావాలనేం చేయలేదు, సారీ చెప్పానుగా, మీరే కాదు ఇప్పుడు నేను కూడా మరో గిఫ్ట్ కోసం వెతుక్కోవాలి, అయినా మీతో వాదించే టైం లేదు నాకు అంది కాస్త అసహనంగా. నేనేం కోపిష్టిని కాను, అయినా మీతో వాదించాలని నాకు
ఏ ఇంట్రెస్ట్ లేదు అంటూ ఇద్దరు బయటికి వచ్చేశారు. స్వాతికి అంతవరకు ఆలస్యం అవ్వటంతో త్వరగా బయలుదేరి వెళ్ళిపోయింది. ఇటు ఆ అబ్బాయి కూడా కార్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. అంతలో తన ఫోన్ మోగింది. లిఫ్ట్ చేశాడు. హలో నాన్న, చెప్పండి. నేను డ్రైవింగ్లో ఉన్నాను. ఈరోజు నా ఫ్రెండు విజయ్ పెళ్ళి, అక్కడికి వెళ్తున్నా అన్నాడు. హా సరే, ఏం లేదు. అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ చేశారు. అమ్మాయి రేపు నేను కలవటానికి ఒప్పుకుంటుందట. మరి తన్ని నువ్వు ఎలా గుర్తుపడతావు? తన ఫోటో చూడమన్నా నువ్వు చూడలేదు. అంతా మీ ఇష్టం నాన్న అన్నావు, పాతకాలపు మనిషిలా. ఆ అమ్మాయి ఫోటో ఇంకా తన ఫోన్ నెంబర్ పంపిస్తున్నాను. తనతో మాట్లాడి వెళ్ళి కలువు అని చెప్పాడు. వాళ్ళ నాన్న మాట కాదనిలేక సరే అని చెప్పి తన ఫోన్కి పంపిన ఫోటో ఓపెన్ చేసి చూశాడు. చూడగానే షాక్. ఆ అమ్మాయా? ఇందాక నాతో ఆ షాప్లో వాదించింది తనే. ఆ అమ్మాయి ఎలా నచ్చింది మా వాళ్ళకి? చూడ్డానికి బాగానే ఉంది, కానీ తన కాస్త పొగరు ఉంది. అయినా తను కూడా నన్ను చూసి గుర్తుపట్టలేదేంటే? తను నా ఫోటో చూడలేదన్నమాట. తన్ని కలవాలని లేకపోయినా మా వాళ్ళ మాట కోసం వెళ్ళాలి. వెళ్ళాక తనకి నేను నచ్చాలిగా. అసలే నన్ను కోపిష్ట అనుకుంటుంది. నచ్చకపోతే నాకు మంచిదే అనుకుంటూ కారు వేగం పెంచాడు. ఇటువైపు స్వాతి తన ఫ్రెండ్ ప్రియ పెళ్లి జరిగే మండపానికి చేరుకుంది. తన ఫ్రెండ్ ప్రియని పలకరించి వెళ్దామని తన దగ్గరికి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే పెళ్లి కొడుకు ఫ్రెండ్ అయిన ఈ అబ్బాయి అంటే స్వాతిని కలవబోయే అతను పెళ్లి కొడుకుతో మాట్లాడుతున్నాడు. తన్ని చూసి ఆశ్చర్యపోతూనే, స్వాతి, ఇతనేంటి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు? నా మీద కోపంతో నన్ను ఫాలో చేస్తూ ఇక్కడికి వచ్చాడా, లేక తను కూడా ఈ పెళ్లికి వచ్చాడా అనుకుంటూ అనుమానంగా చూసింది. తన ఫ్రెండ్ విజయ్ పెళ్లి కొడుకుతో మాట్లాడుతున్న ఆ అబ్బాయి కూడా పెళ్లి కూతురు పక్కన స్వాతి ఉండటం చూసి, ఓహో, ఈ మేడం గారు వచ్చేది కూడా ఈ పెళ్లికేనా అనుకుంటూ ఉండగా పెళ్లి కొడుకు విజయ్ ఇలా అడిగాడు. మరి నీ పెళ్లికి ఎప్పుడు పిలుస్తావురా? ఏదో పెళ్లి చూపులన్నావుగా, వెళ్ళావా అని. లేదురా, వెళ్ళవలసింది రేపే, కానీ ఆలోచిస్తున్నాం. అదిగో పెళ్లి కూతురు పక్కన నించుందే ఆ అమ్మాయినే నేను కలవబోయేది, కానీ తనను గుర్తుపట్టినట్లేదు. నాకు ఇందాకే తెలిసింది అంటూ తన వైపే చూస్తూ పెళ్లి కొడుకుతో ఏదో చెప్పడం గమనించిన స్వాతి, ఇతను నా గురించి ఏదో చెప్తున్నట్టున్నాడు అనుకుంది. ఇంతలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రియకి తన స్నేహితుడిని పరిచయం చేశాడు. అప్పుడు తన్ని చూసిన ప్రియ ఏదో గుర్తొచ్చినట్టు, మీరు మీరు మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు ఉంది. ఎక్కడ చూశానో గుర్తుకు రావటం లేదు అంది. అప్పుడు తను, అవునండి, నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే అలాగే ఉంది అన్నాడు. హా, మీరు ఆ రోజు బీచ్లో మీరే కదా? సారీ అండి, ఆ రోజు ఏం ఆలోచించక ఏంటో తెలుసుకోకుండా తిట్టేశాను అంది. ఇట్స్ ఓకే అండి, నాదే తప్పు. మీరెవరో ముందు తెలుసుకోకుండా ఏదేదో వాగేశాను అన్నాడు. ఇదంతా వింటున్న పెళ్లి కొడుకు విజయ్, మీ ఇద్దరికి ఇంతకుముందే పరిచయమా అడిగాడు ఆశ్చర్యపోయి. అంటే అది చిన్న కన్ఫ్యూజన్ వల్ల అలా అని జరిగింది చెప్పింది ప్రియా. అప్పుడు విజయ్ ప్రియతో, నీ ఫ్రెండ్ స్వాతినే రేపు పెళ్లి చూపుల్లో నా ఫ్రెండ్ కలవబోయేదని చెప్పాడు. ప్రియ ఆశ్చర్యపోయి స్వాతిని దగ్గరగా పిలిచి అడిగింది, రేపు నువ్వు కలవబోయేది ఇతనే అంట కదా అంది. స్వాతి షాక్ అవుతూ, ఇతనా? ఏమో, నేను తన ఫోటో చూడలేదు. అయినా ఇతనే అని నీకెవరు చెప్పారు అని అడిగింది. అతనే విజయ్కి చెప్పాడు. తను కూడా ఇందాకే నీ ఫోటో చూశారట. అయినా నీకు తను ఇంతకుముందే తెలుసా అడిగింది ప్రియా. హా, ఇంతకుముందే ఒక షాప్లో నాతో కొంచెం వాదించాడు. కాస్త తిక్క మనిషి ఏమో అంది వాళ్ళకి వినిపించకుండా. లేదు స్వాతి, నేను కూడా తన గురించి ఒకప్పుడు తప్పుగా అనుకున్నాను, కానీ చాలా మంచివాడు. విజయ్కి బెస్ట్ ఫ్రెండ్ అట. ఆ రోజు నీకు గుర్తుందా, బీచ్లో అని స్వాతితో ఏదో చెప్పబోతున్న ప్రియాని చూసిన అతను, దేవుడా, ఇప్పుడు ఈవిడ ఆ బీచ్ సీన్ తనకి ఎందుకు చెప్తుందో, ఇంకో అమ్మాయి దృష్టిలో కూడా విధవని అవుతాను. అసలే నేనంటే ఇష్టం లేనట్టుగా ఉంది అనుకుంటూ కాస్త ఇబ్బంది పడుతూ, ప్రియగారు, ఇప్పుడు అదంతా ఎందుకులేండి, వదిలేయండి అని చెప్తున్నా వినకుండా ప్రియ స్వాతితో చెప్తూ ఉంది. అదే ఆ రోజు నువ్వు బీచ్కి వచ్చేలోపు ఒక అతను వచ్చాడు. నాతో ఏదో చెప్పి తిట్టి పంపించేశాను అన్నానే, అతనే ఇతను అంది.
ఇక ఈవిడ ఆపిలలేదు. పరుగు పోయే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మేలు అనుకుంటూ వెనుతిరిగి వెళ్ళిపోతున్న అతనికి వెనక నుంచి విక్రమ్ అనే పిలుపు విని వెనక్కి తిరిగి చూశాడు. స్వాతి కళ్ళల్లో ఇది వరకు కనిపించిన కోపం లేదు. కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. వెనక్కి తిరిగి వచ్చిన విక్రమ్ స్వాతి కళ్ళల్లోకి చూశాడు. మీరు విక్రమ్? అవును, నేను విక్రమ్నే. ఇప్పుడు గుర్తుపట్టారా? రేపు మీరు కలవబోయే విక్రమ్ నేనే అన్నాడు. అప్పుడు స్వాతి, ఐఎమ్ స్వాతి. రేపు కలవబోయేది మాత్రమే కాదు, 2 సంవత్సరాల క్రితం మిమ్మల్ని ఎర్రచీరలో కలవాలని వచ్చి ఆ రోజు బీచ్లో ఒంటరిగా మిగిలిన స్వాతిని కూడా నేనే అంది. అది విన్న విక్రమ్కి నోట మాట రాలేదు. ఒకవైపు ఆశ్చర్యంతో మరోవైపు ఆనందంతో. కాసేపటి క్రితం షాపులో వాళ్ళు గొడవపడింది తలుచుకుని నవ్వుకున్నారు. ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోతున్న ప్రియా, విజయ్ కూడా ఇంతటితో మీ పెళ్లి చూపులు అయినట్టేనా అడిగారు నవ్వుతూ. అప్పుడు స్వాతి, ఆ రోజు నీ వల్లే నేను విక్రమ్ని కలవలేకపోయాను. ఈ రోజు నీ పెళ్లి మూలానే మేమిద్దరం కలిసాం అంది సంతోషంతో విక్రమ్ని కళ్ళారా చూస్తూ. ఒకరినొకరు కళ్ళలోకి చూస్తూ ఇన్నాళ్ళు పడిన వ్యధను మర్చిపోయారు. స్వాతి కళ్ళలో విక్రమ్ కోసం నిరీక్షణ, విక్రమ్ మొహంలో ఇన్నాళ్లకైనా తను స్వాతిని కలిశానన్న ఆశ్చర్యంతో కూడిన సంతోషం. ఊహించని పరిణామం ఇద్దరికి మాటలు రాకుండా చేసింది. అవును, ఆ రోజు కలవకుండా చేసిన మీరేం ఈ రోజు నా గురించి చెప్పి మీకే తెలియకుండా మమ్మల్ని కలిపారు. అసలైన పెళ్లి చూపులు రేపు. ఈ రోజు కలిసిన మాకు కాదు, ఆ రోజు కలవకుండా ఆగిపోయిన స్వాతి విక్రమ్కి అన్నాడు విక్రమ్. మరుసటి రోజు స్వాతి విక్రమ్కి పెళ్లి చూపులు. ఇద్దరు ఒకరినో కలుసుకునేందుకు వచ్చారు. అదే బీచ్లో స్వాతి ఎర్రచీరలో. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. ఎప్పటికైనా విధి వాళ్ళను కలుపుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.